అందరికీ నమస్తే. ఈరోజు జ్యూసర్లో క్యారెట్ అండ్ బీట్రూట్ మిక్స్డ్ జ్యూస్ ప్రిపరేషన్ చూద్దాము. ఈ జ్యూస్ కోసం నేను 1 kg బీట్రూట్ అండ్ 1/2 kg క్యారెట్స్ తీసుకున్నాను. ప్రపోర్షన్ మీ ఇష్టం అనమాట, ఎలా అయినా తీసుకోవచ్చు. బీట్రూట్ని క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అండ్ జ్యూసర్ పార్ట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. వచ్చేసి స్క్రాచ్ కలెక్టర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ ఇందులో కలెక్ట్ అవుతుంది ఒకసారి జ్యూస్ ప్రిపరేషన్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక జస్ట్ క్యాప్ లాగా అనమాట. ఇది మనం ప్రెస్సింగ్ పర్పస్ కోసం యూస్ చేస్తాము టాప్లో. ఇది కూడా ఒక పార్ట్ అనమాట. అండ్ దీనికి బ్లేడ్స్ ఉన్నాయి. ఇది యూస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. క్లీనింగ్ పర్పస్ కోసం మనకి బ్రషెస్ ఇస్తారు వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ అసెంబ్లింగ్ ప్రాసెస్ చూద్దాము. ఇది మోటార్ అనమాట. మనం దీనికి పవర్ సప్లై ఇచ్చుకుంటాము. కింద వైర్ కనిపిస్తుంది కదా. అండ్ కంపెనీ కూడా నేను ఇక్కడ చూపించాను చూడండి, మీరు పాజ్ చేసుకొని కావాలంటే. ఇప్పుడు మనము దీన్ని ఫిక్స్ ఎలా చేయాలో చూద్దాము. అసెంబ్లింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 1 by 1 వీడియోలో చూపించినట్టు అసెంబుల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోండి. ఇలాంటి జ్యూసెస్కి చాలా ఈజీగా ఉంటుంది. బ్రేవిలే ద జ్యూస్ ఫౌండేషన్ కంపెనీ ఇది. 3 మోడ్స్ ఇచ్చారు, లో, ఆఫ్ అండ్ మీడియం. ఇలా ఒకసారి అసెంబుల్ చేసేసుకున్న తర్వాత మనం జ్యూస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే జ్యూస్ ఒక సైడ్ అండ్ స్క్రాచ్ ఒక సైడ్ మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఈ ఇచ్చిన స్టోరేజ్ కంటైనర్స్లో యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది క్లోజింగ్ ప్రాసెస్. ఇక్కడ ఒకటి క్లిప్ లాగా వస్తుందన్నమాట. ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. ఇప్పుడు లేట్ చేయకుండా జ్యూస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాము. కొన్ని క్యారెట్ పీసెస్, కొన్ని బీట్రూట్ పీసెస్ జ్యూసర్ లోపలికి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, క్యాప్ తీసేసుకొని స్పీడ్ అనేది మీడియంలో పెట్టుకొని జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. చూడండి, జ్యూస్ మొత్తము ఈ కంటైనర్ లోపలికి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. అండ్ స్క్రాచ్ మొత్తము అదర్ సైడ్ కంటైనర్ ఉంది కదా, దాని లోపలికి వచ్చేసింది అనమాట. అండ్ ఇది చాలా హెల్తీగా, హైజీనిక్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం మార్కెట్లో బై చేసుకుంటే అంత నీట్గా, హైజీనిక్గా ఉండదు కదా. సో ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ కట్ చేసుకున్న క్యారెట్ బీట్రూట్ పీసెస్ మొత్తం జ్యూసర్లో వేసుకొని నా కంప్లీట్ జ్యూస్ అనేది రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఒకసారి స్క్రాచ్ చూడండి, కంప్లీట్గా డ్రైగా ఉంటుంది. మీకు జీరో వేస్టేజ్ జ్యూస్. అసలు మీకు ఇక్కడ జ్యూస్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు, చాలా డ్రైగా ఉంటుంది స్క్రాచ్ కూడా. సో జీరో వేస్టేజ్ అనమాట. అండ్ ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకున్నాను జ్యూస్ని. అండ్ సర్వ్ చేసుకునే ముందు కొంచెం చిల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే జ్యూస్ అనేది చాలా యమ్మీగా, టేస్టీగా రెడీ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.